సంధ్య దొరకదని ఎందుకు అనుకుంటున్నావు? సంధ్య అమెరికాలో లేదని, ఇక్కడే ఉందని ఆ జీకేకి తెలుసు. బహుశా రేఖ మాతో ఉన్న అనుబంధాన్ని తెంచుకోవాలనుకుంటుందేమో. మీ అన్నయ్యను అవమానించడం తప్పు. నీకోసం ఒక మెట్టు దిగొచ్చే మనిషిని చులకన చేయడం తప్పు. ఉషని ఏం చెయ్యాలో, ఎప్పుడు పంపించాలో నాకు బాగా తెలుసు రఘు. ఏరా, నిన్ను గుడికి రారా అంటే రాకుండా ఎక్కడికెళ్ళావరా? అక్కడ ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా? పోమ్మా, అసలే చిరాగ్గా ఉంటే నీ గుళ్ళు గోపురాలు ఒకటి. ఏమైందిరా? ఇంకా ఏం కావాలమ్మా? అసలు నేనెవర్ని? మాట్లాడితే నన్ను జీకే గారి వారసుడు అంటూ నువ్వు డాడీ ఓ తెగ చెప్తుంటారు కదా. కానీ ఆ జీకే గారు నన్ను తీసుకెళ్లి పిక్ పాకెటర్స్ పక్కన, క్రిమినల్స్ పక్కన 2 గంటల సేపు నిలబెట్టాడు తెలుసా? ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? మరి గుడికొస్తానని చెప్పి ఎందుకు రాలేదనుకుంటున్నావు? నా జాతకం బాలేదు, పూజలు చేయించాలని నువ్వనుకుంటున్నావు. ఆ జీకే గారు అక్కడేమో నా జీవితంతో ఆడుకుంటున్నాడు. ఆ క్రిమినల్స్ మధ్యలో ఆ బీడీల కంపులో 2 గంటలు పోలీస్ స్టేషన్లో నిలబెట్టాడు. ఇంకే వస్తాను చెప్పు గుడికి? వాడి వల్ల 2 ఇంపార్టెంట్ మీటింగ్స్ పోయాయి. ఇంకా నయ్యో, ఈ విషయం మీటింగ్ లో తెలియలేదు. తెలిస్తే ఉన్న కాస్త పరువు మొత్తం పోయేది. అసలు నువ్వు పోలీస్ స్టేషన్కి ఎందుకెళ్ళావరా? అక్కడ నీకేం పని? ఏం పని ఏంటమ్మా? నీ ముద్దుల మేనకోళ్ళు నా మీద కేసు పెట్టిందిగా, కండిషనల్ బెయిల్ ఇచ్చి బయటికి తెచ్చారు. రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం చేసి రావాలిగా. అది అడ్వాంటేజ్గా తీసుకున్నాడు ఆ రాస్కెల్. సంతకం తీసుకోకుండా 2 గంటలు టైం పాస్ చేసి నన్ను నిలబెట్టాడమ్మా. చేతిలో పవర్ ఉందని ఎంత లెవెల్ కొట్టాడో తెలుసా? ఏ పని చేయకుండా పేపర్ చదువుతూ వెయిట్ చేయించాడు. నేను వెళ్ళాలని ఎన్నిసార్లు అడిగినా అసలు నా మాట వినలేదు మమ్మీ. చివరకు సిఐ గారు వచ్చి సంతకం చేయించి పంపించారు. అసలు ఏం చూసుకునిరా వాడికంత పొగరు? వాడు సంగతి తేలుస్తానుండు. విన్నారా? విన్నారా వాడెంత బాధపడుతున్నాడో? మీ మేనలుడి నిర్వాకం ఎలా ఉందో చూడండి. ఏం తప్పు చేశాడని వాడిని అలా ఏడిపిస్తున్నారండి? కావాలని పెళ్లి చేసుకుంది అది, కాపురం చేయకుండా పారిపోయింది అది, కేసు పెట్టింది అది. ఇందులో వీడు తప్పే ఉందండి చెప్పండి. ఆ రోజు బెయిల్ కావాలి అంటే కుదరదన్నాడు. వీడెలా బయటకొస్తాడో చూస్తానని ఛాలెంజ్ చేశాడు. మీరు తీసుకొచ్చారని ఇప్పుడు ఈ రకంగా వేధిస్తున్నాడు. ఏంటండి ఏంటిదంతా? ఇంకా మీరు వాళ్ళనేమనరా? ఏమనమంటావు స్నేహ? ఏమనమంటావు? ఇలా మాట మాట అనుకుని ఇంత దూరం వచ్చాం, ఇంకా ఏమనాలి? అంటే అంటే వాళ్ళు ఏం చేసినా పడమంటారా? ఈ రోజు జేబులు కొట్టే వాళ్ళ మధ్య నిలబెట్టాడు. రేపు అడుక్కు తినే వాళ్ళతో కలిసి భిక్ష ఎత్తుకోమంటాడు. మీకు పర్వాలేదా? ఇంతకాలం నేనేం మాట్లాడినా నా చెల్లెలు, నా మేనలుడు, నా మేనకోడలు అని వాళ్ళని వెనకేసుకొచ్చారు. కన్న కొడుకుని నిర్లక్ష్యం చేసి వాళ్ళని నెత్తికెక్కించుకున్నారు. చివరికి వాళ్ళు మన నెత్తినెక్కి తొక్కుతున్నారు. సరిపోదా? ఇది సరిపోదా? ఇంకా పాతాళానికి తొక్కమనండి. లేదంటే చేతిలో పవర్ ఉంది కదా, మమ్మల్ని చంపేమనండి. అమ్మా పర్వాలేదులేమ్మా, వాళ్ళు ఏమన్నా పడతాను, ఏం చేసినా భరిస్తాను. ఎందుకంటే ఉష ఏం చెప్పినా నమ్మడానికి చాలామంది ఉన్నారు. కానీ నేనేం చెప్పినా నమ్మడానికి నువ్వు తప్ప ఎవరున్నారు? ఈరోజు ఇలా అవమానించాడు, రేపు ఇంకోలా చేస్తాడు. చేస్తే చేయని అమ్మా. ఎప్పుడైతే నా మీద కేసు పెట్టాడో అప్పుడే నా పరువు మొత్తం పోయింది. ఇంకా కొత్తగా పోయేదేం లేదు.
మీ మాట కాదనలేక పెళ్లి కొప్పుకున్నాను చూడండి, అది అది నేను చేసిన తప్పు. సంజయ్, నమస్తే సార్. మీటింగు ఈ నెల 28కి పోస్ట్పోన్ చేశాను. వీటి మీద నీ సంతకాలు కావాలి. ఏంట్రా? ఏంటి, మీ బావ నిన్ను పోలీస్ స్టేషన్లో నిలబెట్టి ఏడిపించాడట? ఎరా, తెలిసి అడుగుతున్నావా తెలుసుకుందాని అడుగుతున్నావా? ఏదైతే నేవురా, జరిగింది అదే కదా. సంతకం చేశాను, తీసుకు. ఇక్కడంటే రాగానే సంతకాలు పెట్టావు, అక్కడ ఇలా కుదరదు కదా. మరీ అలా రియాక్ట్ అవ్వకురా. నువ్వు సంధ్యకి చేసిన అన్యాయానికి ఏం చేసినా తక్కువేరా. పాపం సంధ్య ఎక్కడుందో, ఎన్ని అవస్థలు పడుతుందో. వస్తానా? అసలు ఈ సంధ్య ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? పేరుకు ఆంజనేయులు కాబట్టి వెతుకుతాను అని గొప్పలు చెప్పాను. ఇంత పెద్ద ఊర్లో ఎక్కడ ఉంటుందని వెతకాలి? ఏరా, కళ్ళు ఎక్కడ పెట్టుకుని వచ్చావురా? బ్యాంకులో. బ్యాంకులోనా? అవును, బ్యాంకులోనే. వారిని సార్, 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 ఒక్క నిమిషం. ఏంటి? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా? నేను చూడలే. చూడకుండా ఏం చేస్తున్నావు? రోడ్డు మీద తిరిగేటప్పుడు ఇటువైపు ఎవరున్నారు, అటువైపు ఎవరున్నారు, ముందెవరున్నారు, వెనకెవరున్నారు, ఆ మాత్రం చూసుకోకుండా ఎందుకున్నావు? అలా చూసుకుంటేనే కదా ఇలా జరిగింది. జరిగితే జరిగింది కానీ ఎవరిని అడిగినా నాకు తెలీదు అంటున్నారు. ఎవరికి తెలియకుండా ఎట్టిపోతుంది? అసలు రోడ్డు మీద తిరిగేటప్పుడు ఏం చూడకుండా ఏం చేస్తుంటారు? జాగ్రత్త. రేయ్, ఛ! ఈసారి మంచోడిని అడగాలి. కాదు కాదు, మర్యాదగా అడగాలి. అమ్మా గౌరీ, ఎక్కడ ఉన్నావమ్మా? అబ్బబ్బబ్బా, ఈ పని మనుషులతో ఇదో తలనొప్పి అయిపోయింది. ఒక పూటొస్తే ఒక పూట రారు. ఇంటి నిండా గిన్నెలున్నాయి, బట్టలు ఉతకాలి, ఇల్లు ఉడవాలి, తడిబట్ట పెట్టాలి. అమ్మో, తలుచుకుంటేనే ఊపిరాడ్డం లేదు. అక్కడ నిలబడి తిట్టుకోకపోతే కాస్త ఫోన్ చేసి కనుక్కోరాదు? అది బాగా తెలివి మీరిపోయిందండి. మన నెంబర్లు చూసి ఫోన్ కూడా తీయడం లేదు. దాని బడాయి చూడండి, అది కూడా ఇంటర్నెట్ ఫోన్ వాడుతోంది. అది కాదే, వస్తుంది, కాస్త ఓపిక పట్టు. ఏయ్, ఎవతివే నువ్వు? ఏంటి ఇక్కడున్నావు? పో అవతలికి.
నాకు ఆకలిగా ఉంది. అన్నం పెట్టవా? అన్నం పెట్టాలా? చికెన్ వండి పెట్టాలా? మటన్ వండి పెట్టాలా? నాకు చికెన్ కావాలి, మటన్ కూడా కావాలి. నీకు పెడతాను, పెట్టు. ఏయ్, ఏయ్. పొగరే నీకు. పాపం పిచ్చిదానిలా ఉంది, దాంతో గొడవేంటి? పంపించు. దీన్నెందుకు ఊరికే పంపించాలి? పిల్ల బాగా గుమ్మటంలా ఉంది, పని చేయించుకొని పంపిస్తే సరి. ఇదిగో నీకు అన్నం పెడతాను, కానీ నేను చెప్పిన పనులన్నీ చేస్తావా? ముందు అన్నం పెట్టు. ఇప్పుడు కాదు, ముందు పనులు చెయ్యి, ఆ తర్వాత అన్నం పెడతాను, సరేనా? సరే. అయితే రా. ఒసేయ్, ఆ పిచ్చి పిల్ల ఆ పనులేం చేస్తుంది? అయితే మీరొచ్చి చేయండి. టింగురంగాన్ని చేతిలో పేపర్ పెట్టుకొని చదువుకుంటే సరిపోతుందా? ఇంటి చాకరీ ఎవరు చేస్తారు? నువ్వు రామ్మా. నువ్వు రామ్మా. నువ్వు ఇక్కడే ఉండమ్మా, చీపిరి తెప్పిస్తాను. ఏమండి, మీరెళ్ళి చీపిరి పట్టరండి. నేను చీపిరి తేవడం ఏమిటే? వెళ్ళండి. ఇదిగో నే చీపురు. ఇలా రండి. అమ్మాయి ఇలా రా. ఆ అమ్మాయికి ఎలా ఊడవాలో ఊడ్చి చూపించండి. నేనా? మీరే ఊడవండి. ఇలా ఊడవాలి నువ్వు. ఆ పైనుంచి ఊడ్చుకుంటూరా, అప్పుడు అన్నం పెడతాను నీకు, సరేనా? అలాగే. కాఫీ తీసుకురండి, బాగా తలనొప్పిగా ఉంది. నేను కాఫీ తేవడం ఏంటి? నువ్వే. ఇదిగో కాఫీ. ఇదిగో ఇల్లు తుడిచేశాను. నాకు ఆకలిస్తుంది, ఇంకా అన్నం పెట్టవా? ఏమండి చూస్తారే, మీరెళ్ళి బకెట్ మాపు తీసుకురండి. వెళ్ళండి. ఇల్లు తుడిచాను కదా, అన్నం పెట్టు. ఇల్లు తడిబట్ట కూడా పెట్టిన తర్వాత నీకు అన్నం పెడతా. ఇదిగో తెచ్చానే. నువ్వు రామ్మా. దాంతో మాపు ఎలా పెట్టాలో దీనికి చూపించండి. నేనా? లేకపోతే నేనా? మీరే చెయ్యండి. చూడు. ఇదిగో జ్యూసు.
పాపం ఇకనైనా ఆ పిల్లకి ఇంత అన్నం పెట్టవే. పెడతాలే. దాని ఆకలి కంటే మీ బాధ ఎక్కువైపోయిందేంటి? ఇదిగో అక్కడ కూర్చొని తిను. తినవే, తిను. తిను. ఏయ్, ఏంటి ఈ చండాలమంతా? ఎత్తు, లే లే, కడుగు, క్లీన్ చెయ్యి. చిచి చిచి. ఏమైంది? ఏమైంది? తిన్నంత తిని మిగిలింది వాటి చేసుకుంది. చూడండి. తిన్నంత తినలేదే. ఆ పాసిపోయిన అన్నం తినలేక వాంతి చేసుకుంటుంది. ఇంటడి చాకరీ చేయించుకున్నావు. కాస్త మంచి అన్నం పెడితే ఏమవుతుంది? పాడైపోయిన అన్నం పెడతావా? ఇంకా నయ్యం, దానికి ఏది ఇష్టమో కనుక్కొని వండి పట్టమనలేదు. ఇది మాత్రం అన్నం కాదా? ఏదో కాస్త నీరు పట్టింది, దాన్ని పారేస్తే ఏమొస్తుంది? ఇది పెడితే పాపం వస్తుంది. అమ్మా, లే అమ్మా. ఇదిగో అమ్మా, ఈ డబ్బులు తీసుకుని బయటికి వెళ్ళి ఏమైనా తినమ్మా. జాలి పట్టం కాదు, అది మొత్తం క్లీన్ చేసి లోపలికి రండి. ఉషా, ఇదంత ఈజీగా వదిలేసే విషయం కాదు. ఎలా చూసినా సంజయ్ తప్పించుకునే ఛాన్స్లే ఎక్కువగా ఉన్నాయి. విడాకులు వచ్చాయంటే మనం పడిన కష్టమంతా వృధా అయిపోతుంది. సంజయ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు, ఎందుకంటే తను ఫ్రీ బర్డ్ అయిపోయినట్టే కదా. ఇంతవరకు సంధి దొరకనే లేదు, మరి ఏం చేయాలి? ఆ డిటెక్టివ్ ఏజెన్సీ వాళ్ళు కూడా ట్రై చేస్తూనే ఉన్నారు. శ్రీధర్ గురించి ఎంత వెతికినా దొరకటం లేదు. అంటే బావ కూడా తనను కలవటం లేదంటవా? కలుస్తున్నాడు, బట్ నాకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు. మరిప్పుడు ఏం చెయ్యాలి బద్రి? పోనీ విడాకులు నాకు ఇష్టం లేదని చెప్పి
సంజయ్కి కావాల్సింది కూడా అదే. తనకి నేను విడాకులు ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద పట్టింపు లేదు. కానీ నేను సంధ్య గురించి చెప్పేలోగా తను నన్ను లొంగ తీసుకోవాలని చూస్తున్నాడు. ఇప్పుడు విడాకులు వద్దన్నానంటే నా అంతట నేను వెళ్లి బోన్లో ఇరుక్కున్నట్టు అవుతుంది భద్రి. పైగా ఎందుకు విడాకులు కావాలన్నా ఇప్పుడు ఎందుకు వద్దంటున్నావంటే సమాధానం ఏముంది నా దగ్గర? మా అత్తయ్య సంగతి నీకింకా తెలీదు. ఇప్పుడు విడాకులు వద్దంటే దగ్గరుండి మరీ కాపురం చేయిస్తుంది. మరి విడాకులిస్తే సంజయ్ మరో పెళ్లి చేసుకోడా? అప్పుడు పూర్తిగా తప్పించుకుంటాడు. పోనీ సంధ్య గురించి చెప్పేద్దామా? అబ్బా, నువ్వు మళ్ళీ మొదటికొస్తున్నావు భద్రి. అలా చెప్పగలిగితే ఈ కష్టాలన్నీ ఎందుకు? మెడలో ఈ తాళి కట్టించుకోవడం ఎందుకు? చూసావుగా, కాపురం చేయటం లేదంటే అందరూ నన్ను ఎలా చూస్తున్నారో. ఎలా చూసినా అందరూ సంజయ్కే ఫేవర్ గా ఉన్నారు. సంధ్య ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. అసలు తన పరిస్థితి ఎలా ఉందో తెలియదు. ఆ కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉంటేనే సంజయ్ దొరుకుతాడు. లేదంటే ఏం చేయలేం. ఇప్పుడేం చేయాలి ఉషా?